కుబేర ఛానల్ స్వాగతం అండి. సో మనం ఇక్కడ చూసినట్లయితే నిఫ్టీ 257 పాయింట్స్ డౌన్తో 23,883 దగ్గర క్లోజ్ అవడం చూస్తున్నాము. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆల్ ఇండిసెస్ మనకు వచ్చేసి నెగిటివ్లో ట్రేడ్ అయితే ఆల్ ఇండిసెస్, కాకపోతే మనకు ఒక నిఫ్టీ ఐటీ వచ్చేసి పాజిటివ్లో క్లోజ్ అవడం చూస్తున్నాము. సో మనకు వచ్చేసి ఐటీ ఇండెక్స్ అనేది మనకు పాజిటివ్లో ట్రేడ్ అవుతుందండి. ఎవరైనా స్టాక్ హోల్డ్ చేసుకోవాలనుకున్నారో ఐటీ ఇండెక్స్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, విప్రో కానివ్వండి, సోనాటా కానివ్వండి, సో ఐటీ అయితే మీరు యాడ్ చేసుకోండి. ఇంకోటి మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఈవెన్ యూరోపియన్ ఆల్ ఇండిసెస్ కూడా ఇక్కడ డౌ జోన్స్, నాస్డాక్, డాక్స్ అన్నీ వచ్చేసి మనకి నెగిటివ్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. అది మీరు ఒకసారి గమనించాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఈరోజు ఇండియాస్ రిటైల్ ఇన్ఫ్లేషన్ అన్నట్టు చూస్తున్నాము. అక్టోబర్ సో 6.21%గా ఉంది ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ ఆగస్ట్ 2023. సో ఆర్బీఐ టాలరెన్స్ బ్యాండ్ కంటే చాలా ఎక్కువగా ఉంది అన్నట్లుగా మనం చూస్తున్నాము. ఇది ఒక బిగ్ నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుందండి మార్కెట్లో. సో రేపు మార్కెట్లో బాగా కొంత కరెక్షన్ అయితే ఉండొచ్చు. ఓకే, సో వెన్ కంపేర్డ్ విత్ ప్రీవియస్ మనకి మంత్ చూసినట్లయితే 5.49% ఉంది. ఇప్పుడు వచ్చేసి అది 6.21%. అది కూడా ఆర్బీఐ టాలరెన్స్ బ్యాండ్ ఏదైతే ఉందో అదైతే క్రాస్ అయింది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ ఐఐపి డేటా వచ్చేసి మనం ఇక్కడ చూసినట్లయితే IIP data rebounds to 3.1% in September from 0.1 concentration in August. సో ఆగస్ట్తో పోలిస్తే మనకి ప్రొడక్షన్ డేటా అయితే మనకి పాజిటివ్గానే మనం ఇక్కడ చూస్తున్నామండి. నెక్స్ట్ వచ్చేసి బిఎస్సి వచ్చేసి మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చింది. సో 3 to 347 crore మంచి రిజల్ట్స్ అయితే వచ్చింది. బెస్ట్ H1 రెవెన్యూ ప్రాఫిట్ ఆన్ రికార్డ్ అన్నట్లుగా చూస్తున్నాము. సో బిఎస్సి స్టాక్ ఎలా ఉండొచ్చు మనం ఒకసారి ఇక్కడ వచ్చేసి లెవెల్స్ చూద్దాం. సో బిఎస్సి లెవెల్స్ మనం చూసినట్లయితే మనం 15 మినిట్స్ క్యాండిల్ ద్వారా మనం ఇక్కడ గమనిస్తున్నాము 4622. సో 4622 అనేది మీరు స్టాప్ లాస్ పెట్టుకున్నట్లయితే నియర్ అబౌట్ మనకు వచ్చేసి ఈ టార్గెట్స్ ఏమైతే 5000 టార్గెట్ ఉందో అదైతే రీచ్ అవబోతుంది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం అండి. ఓకే, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం మనకు 5000 మార్క్ అయితే రీచ్ అవబోతుంది. అది మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు. విత్ వచ్చేసి మనకు వచ్చేసి 4622 అనేది మీరు స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఆప్షన్ చైన్ డేటా గమనిద్దాము. 23,900 లెవెల్స్ దగ్గర మన మార్కెట్ క్లోజ్ అయింది. ఇక్కడ మనం చూసినట్లయితే కాల్ సైడ్ 24,000 రౌండ్ ఫిగర్, జస్ట్ 2,54,000 ఉంది. కాకపోతే మనకు వచ్చేసి ఈవెన్ పుట్ సైడ్ కూడా అంత మన కమాండింగ్ అయితే ఏమీ డెవలప్ అవ్వలేదు. పుట్ సైడ్ కూడా మనకు అంత కమాండింగ్ మనకు వచ్చేసి ఓఐ కూడా అంత డెవలప్ అవ్వలేదు. అందువల్ల వచ్చేసి రేపు మార్కెట్ ఒక స్లైట్ రేంజ్లో అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను. సో 23,800 అండ్ దెన్ నాకు 23,700. సో 23,700 నుంచి 24,000. సో ఈ రేంజ్లో ఉండొచ్చు అనేది నాకు రేపు కనిపిస్తుంది. ఒకసారి మన చార్ట్స్ ద్వారా కూడా ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎగ్జిట్ అనేది చూద్దాం ఒకసారి. ఓకే, సో మనకి ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ వచ్చేసి బాగా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే అవుతుందండి. ఒకసారి డే క్యాండిల్ కూడా చూద్దాము. మనకు వచ్చేసి డే క్యాండిల్ కొంత లోడింగ్ అవుతుందండి డే క్యాండిల్. సో మనకు మార్కెట్లో అయితే బాగా నెగిటివ్ సెంటిమెంట్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. సో చాలా నెగిటివ్ సెంటిమెంట్ అయితే క్యారీ అవుతుంది మనకు మార్కెట్లో. సో ఓవరాల్ రేంజ్ అయితే సో మనకి ఏదైతే మంచి సపోర్ట్గా చూస్తున్నామో అది వచ్చేసి మనకి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే చూడండి, మనకి ఆగస్ట్ ఈ లెవెల్స్ మనం చూస్తున్నాము. ఆగస్ట్ లెవెల్స్ మనం చూస్తున్నాము 5th August 2024 ఏ లెవెల్స్ అయితే చూస్తున్నామో ప్రస్తుతం ఆ లెవెల్స్ దగ్గర మనకి హాల్ట్ అయింది. వన్స్ ఇది బ్రేక్ అవుతుంది మాత్రం మనకి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 23,351 లెవెల్స్ అయితే క్లియర్గా కనిపిస్తుందండి. 23,351. సో డౌన్ సైడ్ 23,351 లెవెల్స్ దాకా కనిపిస్తుంది నాకు. వచ్చేసి మార్కెట్లో ఈ 23,840 ఉంది కదా, ఈవెన్ మనకి 23,800 కనుక వన్స్ క్రాస్ అయితే మాత్రం, సో 23,800 కనుక వన్స్ క్రాస్ అయితే మాత్రం మనకి బాగా షార్ప్ ఫాల్ అయితే ఉంది. సో 40 పాయింట్స్ స్టాప్ లాస్తో మనం వచ్చేసి 23,800 క్రాస్ అవుతుంటే సెల్ చేస్తాము. మార్కెట్లో కొంత నెగిటివిటీ అయితే క్యారీ అవుతుంది కాబట్టి మీరు ఏ కాడికి పుట్ సైడ్ అయితే ఉండటం చూసుకోండి. సో అందులోనూ మీరు 1-2 క్వాంటిటీస్ 1-2 లాట్స్ మినిమం లాట్స్ అయితే మీరు ట్రేడ్ చేయండి. రేపు కూడా మనం ఒకవేళ ఫ్లాట్ కనుక ఓపెన్ అయితే మాత్రం బ్లైండ్గా మనం సెల్లింగ్ సైడ్కి వెళ్దాము. ఓకే, సో మార్కెట్లో ఇంత కరెక్షన్ మనకు మోరోవర్ ఆల్ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఈవెన్ మనకు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కూడా నాకు 50,800 లెవెల్స్ అయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 50,800 లెవెల్స్ అయితే కనిపిస్తుంది.
మీరు వన్స్ 51,000 ఎప్పుడైతే బ్రేక్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా మీరైతే సెల్ చేయండి. 51,000 ఎప్పుడైతే బ్రేక్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా మీరైతే సెల్ చేయండి. ఎందుకంటే నాకు మార్కెట్లో ప్రస్తుతం వచ్చేసి అప్ సైడ్ సపోర్ట్ అయితే నాకైతే కనిపించట్లేదు. సో ఇంకా మనం ఫాల్ అయితే ఇక్కడైతే 50,800 లెవెల్స్ ఫస్ట్ టార్గెట్ అయితే రేపు బ్యాంక్ నిఫ్టీ 50,800 లెవెల్స్ అయితే పెట్టుకోండి. ఓకే, వన్స్ మార్కెట్ ఫ్లాట్ అయితే మాత్రం డైరెక్ట్ మీరు పుట్ ఆప్షన్ అయితే బై చేసుకోండి. ఓకే, నేను రేపైతే సెల్లింగ్ సైడ్ ఉంటున్నాను. సో ఒకవేళ మీరు మీ పోర్ట్ఫోలియో హెడ్జింగ్ చేయాలంటే మాత్రం మీరు పుట్ ఆప్షన్ సైడ్ కొన్ని లాట్స్తో ఎక్స్పెరిమెంట్ అయితే చేసుకోండి. పుట్ ఆప్షన్ ఏదైతే ఉందో అంటే మార్కెట్ ఫాల్లో మీరు దాన్ని మన యొక్క పోర్ట్ఫోలియోది ఏదైతే ఉందో లాసెస్, సో ఈ పుట్ ఆప్షన్ బై చేయడం ద్వారా మనం కొంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుదరా ఛానల్.